What's up? Good evening. Welcome back to Juhet Vlogs. Welcome back to one more vlog, guys. ఏంది బ్యాక్గ్రౌండ్ మొత్తం చేంజ్ అయింది, వైబ్ మొత్తం చేంజ్ అయిపోయింది అని చూస్తున్నారా? ఎస్, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసినాము. యాక్చువల్లీ యా, దర్శన్ వాళ్ళ అత్తగారి ఇంటికి వచ్చేసినాం గైస్ మనము. యాక్చువల్లీ నిన్న వచ్చినాం మేము, అజిత్ నేను దర్శన్ కలిసి వచ్చేసినాం అనమాట. కాకపోతే నిన్న నాకు అసలు బ్లాగ్ చేయడానికి కనీసం ఇంట్రో ఇవ్వడానికి కూడా ఓపిక లేకుండా అనమాట. ఎందుకంటే మొన్న నైట్ అస్సలు నిద్ర పట్టలేదు. ఇంకా ఆబ్వియస్లీ ఒక మనిషికి ఒక్కరోజు నిద్ర రాకపోతేనే ఏదోలాగా ఉంటుంది, తలంతా భారంగా. అట్లాంటిది నాకు ఆల్మోస్ట్ ఒక 1 month నుండి ప్రాపర్గా నిద్ర పట్టట్లేదు. మార్నింగ్ 6 నుండి 7:30 8:30 వరకు బాగా నిద్ర వస్తుంది గైస్. ఇంకా నైట్ అంతా బ్రోకెన్ స్లీపే. మొన్న ఆ బ్రోకెన్ స్లీప్ కూడా రాలేదన్నమాట. కాదు, పొద్దున్నే జిమ్ కి వెళ్తాం కదా, నీకు జిమ్ వెళ్ళేటప్పుడు పిల్లోని పక్కన పెట్టేసిపోతే కొంచెం ఒక 2 hours అయినా పడుకుంటే కొంచెం బాగుండేది గైస్. నాకు అది మొన్న అది కూడా పట్టలేదు అనమాట. సో అందుకే ఇంకా 6 o'clockకి లేచినాను. మళ్ళీ పడుకుందామని చూస్తే హౌస్ హెల్ప్ వాళ్ళందరినీ తొందర రమ్మన్నాను, సో దట్ మేము బెంగళూరు నుండి అనంతపూర్కి త్వరగా బయలుదేరి వచ్చేయచ్చు, ట్రాఫిక్ అంతా తప్పించుకోవచ్చు అని చెప్పేసి. సో యా, ఆ ఆలోచనతో ఇంకా పడుకోలేదు అనమాట. నేను 6కే లేచి ఇంకా పూజ చేసేసి ప్యాకింగ్. ట్రాఫిక్ అయితే అసలు ఈ మధ్య చాలా ఘోరంగా తయారవుతున్నాయి బెంగళూరు ట్రాఫిక్. ఓ మై గాడ్, 2 వరస్ట్ గైస్. అసలు మాకైతే ఒక్కొక్కసారి అబ్బాయి ఎక్కడికన్నా ప్రశాంతంగా షిఫ్ట్ అయిపోదామా అనిపిస్తుంది, ఆ ట్రాఫిక్ కి భయపడి. జస్ట్ అంత భయం వేస్తుంది గైస్ అసలు. దట్టు ఇంకా మా ఇంటి దగ్గర నుండి ఇటు సైడ్కి అవుట్స్కట్స్కి రావడం అనేది ఇంకా పెద్ద టాస్క్. సో నిన్న ఏమైందంటే, నేను అట్లా నిద్ర లేకపోవడం వల్ల విపరీతమైన కడుపులో తిప్పడం అనమాట. ఇంకా కార్లో జస్ట్ ఫ్లాట్ చేసుకొని పడుకున్నాను. అనంతపూర్కి వచ్చే వరకు పడుకొనే ఉన్నాను అనమాట. లేస్తే నన్ను మాట్లాడిస్తే ప్యూకింగ్ సెన్సేషన్ వస్తుంది కదా, అట్లుండింది. సో దట్స్ వై ఐ డిడ్ంట్ వ్లాగ్. ఇంకా అక్కడ నుండి ఇక్కడికి ఎట్లయినా జర్నీనే కదా అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ షార్ట్ బిట్స్ అండ్ పీసెస్ మమ్మీకి తీసుకున్నాను కదా, అవి చూపించడం అదంతా మీరు ఇప్పుడు వ్లాగ్లో చూస్తారు. సో ఫస్ట్ అయితే ఈరోజు చాలా ప్లాన్స్ ఉన్నాయి మనకు. లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. లెట్స్ గో. మనం బెంగళూరులో స్టవ్ తీసుకున్నాం కదా, అది వచ్చేటప్పుడు తీసుకొచ్చేసినాం. అట్లా నీట్గా ఫిట్ అయిపోయిందండి కార్లో. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రై చేద్దాము అనుకున్నాము. దట్టు ఇంకా ఏకాదశి ఉండింది కదా మొన్న ట్యూస్డే, అదే రోజే పెట్టేస్తే సెంటిమెంట్ వైజ్ బాగా వర్కౌట్ అవుతుంది, ఈసారి బాగా రావాలని చెప్పేసి మా మమ్మీ స్ట్రాంగ్గా కోరుకుంటా ఉంది, ఎటువంటి రిపేర్లు రాకుండా. సో ఆబ్వియస్లీ స్టవ్ అన్నాక మధ్య మధ్యలో రిపేర్ రావడము మామూలే, కానీ తీసుకున్న మరీ 1-2 yearsకే చాలా రేర్గా వస్తుంటాయి కదా, అట్లా రాకుండా అట్లీస్ట్ కొన్ని ఇయర్స్ అయినా ఎటువంటి రిపేర్స్ రాకుండా ఉండాలని చెప్పేసి అదే రోజు సెంటిమెంట్ వైజ్ ఓపెన్ చేసేసినాం అనమాట. అట్లనే ప్లస్ లుక్ వైజ్ ఎలా ఉందో చూడాలంటే, అమ్మాయిలకి ఇట్లాంటివన్నీ బాగా ఇంట్రెస్ట్ కదా, ఎస్పెషలీ కిచెన్వి, జ్యువెలరీ, శారీస్ అవన్నీ. సో అందుకే ఫస్ట్ వచ్చిన వెంటనే ఇంక ఓపెన్ చేస్తున్నాం. మంచి వెయిట్ ఉండింది, ఎందుకంటే మొత్తం అదంతా క్యాస్ట్ ఐరన్ అంతా కదా. సో ఇది ఎలికాలో తీసుకున్నాం. మీరు ఆ వ్లాగ్ చూసారో లేదో మరి, లాస్ట్ వీడియోలో చూపించాను కదా. సో 39,000 చేంజ్ చెప్పారు, 40,000 అనుకోండి. సో కొంచెం డిస్కౌంట్ అయితే ఇచ్చారనమాట. సో చాలా బాగా వస్తుంది ఫ్లేమ్ అంతా, మీరు చూడండి. మనం ఏం కొన్నా అమ్మ వాళ్ళకి చూపిస్తే ఆ సాటిస్ఫాక్షనే వేరు. సో నేను అక్కడ శారీస్ అయితే తీసుకున్నాను కదా 4, అవన్నీ తీసుకొచ్చేసినాను అనమాట. మమ్మీకి చెప్పాను, దీంట్లో నీకు ఏం నచ్చింటే ఏదైనా ఒకటి తీసుకో మమ్మీ అని చెప్పేసి. సో ఈ బ్లూ కలర్ది కానీ రెడ్ కలర్ది, రెండిట్లో ఏది బాగుంటుంది అని చూస్తాను. నాకు ఫస్ట్ నుండి కూడా తెలుసు అనమాట, అమ్మకు మోస్ట్లీ మెరూన్ కలర్స్ అంటే చాలా బాగా ఇష్టం. దట్టు డార్క్ కలర్స్ అయితే నా మీద ఇంకా బాగా కనిపిస్తాయి కదా. ఇద్దరం వేసుకొని చూసినప్పుడు ఇటు సైడ్ది అంటే ఈ వైన్ కలర్ది ఏదైతే ఉందో అది నా మీద చాలా బాగా కనిపిస్తాం. అంటే అమ్మ నీకు ఏది నచ్చితే అది తీసుకో అని చెప్పారనమాట. మా అత్తయ్య కూడా చెప్పారు, ఈ వైన్ కలర్ది మీద ఇంకా మంచిగా కనిపిస్తుంది అని చెప్పేసి. సో అక్కడ నుండి ఇక్కడికి తీసుకొస్తాను, ఎందుకంటే మొత్తం నాది మగ్గం వర్క్ అవ్వచ్చు, లేదంటే స్టిచ్చింగ్, సో అదంతా ఇక్కడే జరుగుతూ ఉంటుంది కాబట్టి శారీస్ అన్ని ఇక్కడికే తీసుకొచ్చి చేయించుకుంటూ ఉంటాను. అండ్ వరలక్ష్మి వ్రతానికి అని చెప్పేసి అమ్మ కొన్ని శారీస్ తీసుకున్నారనమాట, అమ్మవారికి పెట్టడానికి అవ్వచ్చు అండ్ నాకు ఇవ్వడానికి. సో నాకు ఇచ్చేదానికి ఈ 3 శారీస్లో నీకు ఏది నచ్చింటే అది తీసుకో అని చెప్పారు. సో నాకైతే ఈ మిడిల్లో ఉంది కదా లావెండర్ కలర్, కొంచెము ఆ కలర్ చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ దాంతోపాటు గిఫ్టింగ్ పర్పస్ మనం వరలక్ష్మి వ్రతానికి పెడతాం కాబట్టి వచ్చిన వాళ్ళకి ఆ శారీస్ కూడా చూపిస్తున్నారు. ఇప్పుడు వింటేజ్ శారీస్ చాలా చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా. వింటేజ్ శారీస్ అంటే ఏం లేదండి, ఇప్పుడు 10 years బ్యాక్ మీ మమ్మీ వాళ్ళ దగ్గర అవ్వచ్చు, అమ్మమ్మల దగ్గర అవ్వచ్చు, వాళ్ళ దగ్గర శారీస్ ఉంటాయి కదా, ఒకసారి అవి చూడండి, సిమిలర్గానే ఉంటాయి.
ఆఫ్టర్నూన్ 3 o'clock అయింది గైస్ టైమ్. ఇప్పుడే మేము ఇంకా జ్యువెలరీ షాప్ కి బయలుదేరినాము. సో ఇంకొక కొన్ని రోజులు ఉంది కదా సీమంతానికి, అందుకని చెప్పేసి దర్శన్ ఈజ్ గిఫ్టింగ్ మీ జ్యువెలరీ గైస్, ఏదైనా తీసుకోమని చెప్పినాడు. సో అందుకే రితికి వెళ్తున్నాం మనము. అక్కడికి వెళ్ళిన తర్వాత గోల్డ్ జ్యువెలరీని చూస్తాను, మా డైమండ్ కూడా చూద్దాం ఒకసారి. ఒకవేళ గోల్డ్ కానీ డైమండ్ కానీ ఏదో ఒకటి తీసుకుంటాను. ఇఫ్ ఇన్ కేస్ గోల్డ్ దాంట్లో నా దగ్గర ఉన్న మోడల్సే ఉన్నట్టుంటే, ఎందుకంటే ఇదేంటి కుందన్ సెట్స్ అవ్వచ్చు, లేదంటే జడా అంటారు కదా, అవన్నీ వేస్టేజే ఎక్కువ ఉంటాయి అనమాట. కొంచెం కుందన్స్ కి వాటన్నిటికీ కూడా, అంటే ఫ్యూచర్ కి కూడా అనుకొని తీసుకోవాలి కదా కదమ్మా. దాంట్లో స్టోన్స్ చాలా పోతాయి, మేకింగ్ చార్జెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో అందుకే కొంచెం టెంపుల్ కలెక్షన్ లో నా దగ్గర లేని మోడల్ ఫస్ట్ ప్రయారిటీ అయితే గోల్డే. ఒకవేళ నాకు ఇంకా ఓకే అనిపిస్తే డైమండ్ అంతకంటే బాగా నచ్చితే ఏదన్నా తీసుకుంటాను గైస్, లేదంటే గోల్డే తీసేసుకుంటాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత డిసైడ్ చేద్దాం ఏది తీసుకోవాలి ఏంది అని చెప్పేసి. మేమైతే ఓన్లీ గోల్డ్ షాప్ కి, దర్శన్ ఏదో ట్రాక్ ప్యాంట్స్ ఏమన్నా కావాలంటే అది టైం ఉంటే చూస్తాము. మమ్మీ వాళ్ళైతే ఓకే గైస్ తీసుకున్నాం. అట్లయితే అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతా ఉందంట, నువ్వు తీసుకోవాలనుకో ఇంటి దగ్గర, చూద్దాము. అక్కడ ప్లేస్ ఉంటే పోదాం గైస్, లేకపోతే ఇంకా ఉన్నాయంట స్టోర్స్ అక్కడ కొత్తగా ఓపెన్ అయ్యింది. మనం కూడా పోయి చాలా రోజులు అయింది. ఇప్పుడు పిన్నిని పికప్ చేసుకుంటే వచ్చినాం ఫస్ట్. మమ్మీ పిన్ని ఇంకా కొంచెం బయట పని ఉందన్నమాట వాళ్ళకి, అది చూసుకుంటారు. వరలక్ష్మి వ్రతానికి ఫుల్ బిజీగా ఉన్నారు గైస్. హే జూలీ బయటకు వచ్చింది, పిన్ని బయటికి రాలేదు. జూలీ వస్తుందా? లేదు రాలేదు, నైట్ డ్రెస్ వేసుకుంది. ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ బాగుంది. ఈ రోజు బాగుంది, నిన్న బాలే. కడుపులో కార్లో ఎక్కితే తిప్పుతుంది కదా. కార్లో ఎక్కితే కాదు, నిద్ర ఉంటే తిప్పడం లేదు పిన్ని, నిద్ర లేని రోజు తిప్పేస్తుంది ఫుల్. ఫుడ్ సరిగ్గా తింది కదా మమ్మీ. తింటానా మమ్మీ, ఇంకంతకంటే ఏం తినాలా? నాన్ వెజ్ ఉరువే తింది, పొద్దు రసమే తినింది. పిన్ని రసం క్రేజీ ఉంది గైజ్. ఈ రోజు పిన్ని పంపించింది గైజ్ నా కోసం రసము, చాలా బాగుంది. రసంతోనే తిన్నాను ఈ రోజు. రసం అంటే ఇష్టం అంటుంది కదా, తింటుంది అంటే అదే తింది. బీట్రూట్ పచ్చడి అదొకటే తినలేమా, శనిబేల రసం చేయంటే కొన్ని వేసి పొద్దున్నే బాగుంది రసం అని మీ బాబా వేసుకోండి. బాగా చేసింది. బేరాల రసం అనుకుంది, లేదు శనిబేల రసం అక్క అంటే పంపిమని. అవును, ఇంకా డాలీకి ఎగ్జామ్ ఉంది, జూలీ రెస్ట్ తీసుకుంటది ఇంట్లో. జూలీకి రెస్ట్ అయిపోతుంది గైస్ కొన్ని రోజుల్లో, హాలిడేస్ అయిపోయినాయి ఆల్మోస్ట్. ఇన్ని రోజులు రెస్ట్ ఉండే, 2 రోజులు కొంచెం ఇబ్బంది పడతారు ఆడికి. అవును, తిని ఎట్లా జరుగుతున్నాయి పిన్ని వరలక్ష్మి వ్రతం ప్రిపరేషన్స్? బాగా జరుగుతున్నాయి. ఎక్కువ క్లీనింగ్ అంతా అయిపోయిందా? అయిపోయింది క్లీనింగ్. సరే ఓకే, లెట్స్ గో షాపింగ్. బేస్ గోల్డ్ జ్యువెలరీలో మంచి కలెక్షన్ ఉండింది రితి జ్యువెలరీలో. అంటే టెంపుల్ కలెక్షన్ చాలా బాగుండింది. ఇంకా మిగతా ఈ కుందన్ అవ్వచ్చు, జడా, ఈ జ్యువెలరీ ఉంటుంది కదా, అది మీరు కస్టమైజేషన్ కావాలంటే చేయించుకోవచ్చు. కానీ నేను మళ్ళీ కస్టమైజేషన్ అదంతా చాలా లేట్ అయిపోతుంది, ఎందుకంటే మనకు మళ్ళీ అంత ఎక్కువ టైం కూడా లేదు. అండ్ ఇంకొకటి ఏమంటే ఫొటోస్లో చూసినప్పుడు కొన్ని డిజైన్స్ చాలా బాగుంటాయి. మనం వన్స్ కస్టమైజ్ చేయించుకొని మనం మీద వేసుకున్న తర్వాత అవి సెట్ అవుతాయో సెట్ కాదో అని ఒక డౌట్ కూడా ఉంటుంది. కాబట్టి నేను ఇంకా టెంపుల్ జ్యువెలరీ కలెక్షన్లోనే తీసుకుందాము అనుకుంటున్నాను. కాకపోతే మనం పెళ్లి టైంలో తీసుకోండి లాంటివి కాకుండా నా దగ్గర లేనివి డిజైన్స్, ఫర్ ఎగ్జాంపుల్ రామ్ పరివార్ అవ్వచ్చు, లేదంటే లక్ష్మీ కాసులు నా దగ్గర చాలా చిన్నది ఉందన్నమాట, అంటే అంత హెవీగా లేదు. సో లైట్ వెయిట్లో ఏదైనా తీసుకుందాము అన్నట్టు వెళ్ళామన్నమాట. అండ్ పిన్ని కూడా చూస్తున్నారు ఏదైనా లైట్ వెయిట్ జ్యువెలరీ. ఇప్పుడు టెంపుల్ జ్యువెలరీలో చాలా లైట్ వెయిట్లో కూడా చేస్తున్నారు కదా. అండ్ రామ్ పరివార్ చూసాను కానీ నాకు చాలా ఓల్డ్ డిజైన్ అన్నట్టు అనిపించింది. నేను రామ్ పరివార్ చేయించుకుంటే కొంచెం పింట్రెస్ట్
పింట్రెస్ట్లో ఇన్స్పిరేషన్స్ అన్నీ తీసుకున్నాను అనమాట. అలాంటి డిజైన్తో చేయించుకుంటే చాలా బాగుంటుంది అనుకుంటున్నా. సో ఇక్కడ ఉండే కలెక్షన్ అంతా చూస్తున్నాను అనమాట. ఫస్ట్ అంతా గోల్డ్లో చూస్తున్నామండి. ఇఫ్ ఇన్కేస్ గోల్డ్ ఏది సెట్ అవ్వకపోతే దాని తర్వాత డైమండ్ చూద్దాము అనుకున్నాము. సో ఇప్పుడు తీసారు కదా, తీసిన వాటిని ఫస్ట్ మనం ట్రై చేస్తేనే కదా ఏది సెట్ అవుతుంది ఏది సెట్ అవ్వదని తెలుస్తుంది. నాకు నచ్చిన ఒక 3-4 మోడల్స్ ట్రై చేస్తున్నాను నేను. అండ్ ఈ లోపల దర్శన్ మాయమైపోయాడు కదా. దర్శన్కి జ్యువెలరీ అంటే చాలా బాగా ఇష్టం. సో మెన్స్ కలెక్షన్లో ఏమైనా వచ్చిందేమో అని చెప్పేసి చూడ్డానికి వెళ్ళాడు. అంటే బ్రేస్లెట్స్ అవ్వచ్చు, చైన్ అవ్వచ్చు అంతా. సో జ్యువెలరీ అండ్ శారీస్ నాకేమనిపిస్తుందంటే ఎవ్రీ 10 yearsకి ఒకసారి ట్రెండ్ అనేది రిపీట్ అవుతూ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ చీరల్లో అనుకోండి, ఇప్పుడు వింటేజ్, గ్యాప్ బార్డర్, సో ఆ శారీస్ అన్నీ కొంచెం ఎక్కువ ట్రెండ్ అవుతున్నాయి. అదే 10 years బ్యాక్ ట్రెండింగ్లో ఉండింది. మమ్మీ పెళ్లి చీర అయితే వింటేజ్ శారీనే అండి. అది నేను డ్రెస్గా ఇంతకుముందు మీరు స్టార్టింగ్లో చూసినంటే నేను మమ్మీ శారీస్ని డ్రెస్సెస్ లాగా కన్వర్ట్ చేసి కుట్టించుకున్నాను కదా. సో అది కూడా వింటేజ్ శారీసే. సో అట్లనే జ్యువెలరీ కూడా అంతే. సో జ్యువెలరీ ఏంటంటే టెంపుల్ కలెక్షన్ ఒకసారి ట్రెండింగ్ అవుతుంది, కుందన్స్ ఒకసారి ట్రెండ్ అవుతుంది. సో ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క ట్రెండ్లో ఉంటుంది అనమాట. మనం ఒక్కొక్కసారి ట్రెండ్ని ఫాలో అయితే మంచిదే, కానీ ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని స్టేపుల్ డిజైన్స్ అనేటివి తీసుకొని పెట్టుకోవాలి. అండ్ ఎస్పెషలీ గోల్డ్ మీద వాటి మీద ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం అన్నీ చేసుకోవాలన్నమాట. నాట్ జస్ట్ మోడల్స్ ఇప్పుడు ఏం ట్రెండింగ్లో ఉన్నాయి అది కాకుండా మనకు వేస్టేజ్ ఏమన్నా అవుతుందా, సో అలాంటివి కూడా చూసుకుంటూ ఉంటే బెటర్ అనమాట. సో నాకు ఈ లక్ష్మీ కాసు వచ్చిండే డిజైన్ చాలా చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఐ థింక్ ఇదే వేసుకున్నట్టున్నాను. వేసుకున్న వెంటనే నాకు బాగుంది. దీని తర్వాత ఇంకా 2-3 డిజైన్స్ చూసాను, కానీ ఐ జస్ట్ టోటలీ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్. సో దీనికి మ్యాచ్ అయ్యేలాగే ఇంకా నెక్లెస్ అవ్వచ్చు, ఇయర్ రింగ్స్ అన్నీ సెట్ చేసుకుందాము అనుకుంటున్నాను నేను. సో ఇప్పుడు దీనికి మ్యాచింగ్ కోసం వెతుకుతున్నాం. దర్శన్ అక్కడ చూసి బ్రేస్లెట్స్ తర్వాత ఇక్కడికి వచ్చేసాడు అనమాట. నా జ్యువెలరీ సెలెక్షన్ అయితే ఉంది కదా అని చెప్పేసి. తనకు అక్కడ ఏది సెట్ అవ్వలేదంట. తనకు చాలా ఏమంటారు కొంచెం హెవీ జ్యువెలరీ అంటే ఇష్టము. నాకు ఇట్లా టెంపుల్ కలెక్షన్ లేదంటే చాలా డైలీ వేర్కి అయితే చాలా లైట్ వెయిట్ జ్యువెలరీ ప్రిఫర్ చేస్తాను అనమాట నేను. సో మొత్తానికైతే ఈ సెట్కి మొత్తం అంతా సెట్ చేసేసుకున్నాను గైజ్ నేను. అంటే లాంగ్ హారము, ఇయర్ రింగ్స్, దీని తర్వాత ఇఫ్ ఇన్కేస్ దీనికంటే బెటర్గా ఏమైనా డైమండ్లో దొరికితే డైమండ్ తీసుకున్నాము, లేదంటే ఇదే సెట్టే ఫిక్స్ అయిపోదాము అని చెప్పేసి సెట్ చేస్తున్నాను. సో చోకర్ ఏంటంటే నాకు మరీ ఎక్కువ హెవీ వెయిట్లో వద్దు. అండ్ సేమ్ ఇప్పుడు కింద నాకు పింక్ అండ్ వైట్ స్టోన్ కాంబినేషన్లో ఉంది కదా, సో అదే పింక్ అండ్ వైట్ స్టోన్ కాంబినేషన్లోనే ఇయర్ రింగ్స్ అండ్ షార్ట్ చైన్ కూడా తీసుకుందాం, ఐ మీన్ నెక్లెస్ తీసుకుందాం అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే నాకు టోన్స్ కూడా మ్యాచ్ అవ్వాలి. కింద యాంటిక్లో ఉండి పైన ఆరెంజ్ స్టోన్స్, ఎల్లో టూ మచ్ ఎల్లో ఇష్ ఉంటే సెట్ అవ్వదు కదా. సో దానికి మ్యాచింగ్ ఉండేలాగే సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. అలా అని చెప్పేసి మరీ ఎక్కువ వెయిట్ అయితే ఇంకా బడ్జెట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎందుకంటే మీకు తెలుసు కదా గోల్డ్ మామూలుగా లేదు, గోల్డ్ సిల్వర్ పెరిగినంత ఐ గెస్ ఈ 1 yearలో ఇంకేది ఎక్కువ పెరగలేదు అనుకుంటా. సో ఈ కాంబినేషన్ దర్శన్కి చూపించాను, ఇది బాగా సెట్ అయింది కదా, ఎలా అనిపిస్తుంది ఏంటి అంటే తనకు కూడా చాలా బాగా నచ్చిందంట. సో వీ నీడ్ టు పిక్ ఇయర్ రింగ్స్ కూడా. ఇంకా సో నేను ఇందాక చూపించాను కదా, ఆ సెట్ అయితే ఓవరాల్గా మాకు బాగా నచ్చింది. దాన్ని పక్కన పెట్టేసామన్నమాట. సో ఒకసారి అది పక్కన పెట్టి తర్వాత డైమండ్లో చూద్దాము, ఒకవేళ డైమండ్లో ఇంకా ఏదైనా బెటర్గా అనిపిస్తే చూద్దాము అన్నట్టు వెళ్ళాము. డైమండ్లో ఫస్ట్ సింపుల్ సెట్స్ చూసామన్నమాట.
5 to 10 lakhs బిట్వీన్ ఉండేటివి కొన్ని చూసాము. ఆబ్వియస్లీ మనము గోల్డ్కి డైమండ్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. డైమండ్లో ఏదైనా పెద్దది తీసుకోవాలనుకుంటే మినిమం 15 to 20 lakhs అయితే డెఫినెట్గా ఉంటుంది కదా. సో ఈ మ్యాంగో హారం కూడా చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ ఇచ్చారు కదా పింక్ స్టోన్, అది మనము చేంజ్ చేసుకోవచ్చు అండ్ మల్టీవేలో కూడా యూజ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఆల్రెడీ గ్రీన్ కలర్ ఉండేది ఒకటి ఉంది కదా, అమ్మ వాళ్ళ గృహప్రవేశం టైంలో ఇచ్చారు. సో అందుకని చెప్పేసి డైమండ్ చూస్తున్నాం. దర్శన్ అయితే నీకు ఏది నచ్చితే అది తీసుకొని చెప్పాడు. బై ద వే నేను చెప్పానో లేదో, ఈ జ్యువెలరీ నాకు దర్శనే గిఫ్ట్ ఇస్తున్నాడు గైస్ శ్రీమంతానికి. సో దర్శన్ అయితే నీకు ఒకవేళ గోల్డ్ నచ్చితే గోల్డ్ తీసుకో, డైమండ్ నచ్చితే డైమండ్ తీసుకో అని చెప్తున్నాడు. సో అందుకే ఓకే అని చెప్పేసి చూసాము. అండ్ లేటెస్ట్ మోడల్స్ కొన్ని వచ్చాయి. ఇప్పుడు బ్లూ స్టోన్ కూడా ట్రెండింగ్లో ఉంది. ఇన్ కేస్ ఎవరికైనా బ్లూ స్టోన్ నచ్చుతుందేమో అని చెప్పేసి కొన్ని కలెక్షన్స్ అయితే చూపిస్తున్నాను అనమాట ఇక్కడ. అండ్ కొన్ని డైమండ్వి ట్రై చేశాను. కొత్తగా వచ్చిండే దాంట్లో నాకు ఒక పీస్ చాలా బాగా నచ్చింది అనమాట ఇది. సో నేను అన్ని దాంట్లోకి మీకు ప్రైజెస్ చెప్పలేకపోవచ్చు. సో ఈ డైమండ్ స్పెసిఫిక్ ఇక్కడ చూస్తూ ఉండేది వచ్చేసి అప్రాక్సిమేట్గా 20 lakhs పడుతుంది. సో చాలా చాలా బాగుంది. నేను వేసుకొని చూసాను. ఫస్ట్ అయితే డ్రెస్లకి సెట్ అయిపోయింది, అందుకే పిన్ని దుప్పట్టా తీసుకొని తర్వాత ట్రై చేశాను. సో 20 lakhs అంటే ఇప్పుడు మరీ ఎక్కువ అయిపోతుంది. ప్లస్ ఒక్కటి వస్తుంది అనమాట మొత్తం డైమండ్, ఆ సెట్ ఒకటే వస్తుంది. సో అందుకే ఐఎమ్ జస్ట్ థింకింగ్ గోల్డ్ తీసుకోవాలా డైమండ్ తీసుకోవాలా అని చెప్పేసి. సో ఫైనల్లీ ఏది చూస్ చేసుకున్నాను అనేది నేను మీకు చెప్తాను. డైమండ్ జ్యువెలరీలో నాకు నచ్చిండేది ఇది ఒక్కటే. ఇంకా మిగతావన్నీ నా దగ్గర ఉన్న మోడల్కి సిమిలర్గా ఉంటాయి, ఇంకా చూడలేదు. అండ్ బ్లాక్ బీడ్స్ కూడా వచ్చాయన్నారు, కానీ నేను మరీ ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూస్తా అన్నారు. అండ్ ఇంకొక 2-3 daysలో కొత్త కలెక్షన్ కూడా వస్తాయి, మీరు అప్పుడు కావాలన్నా చూడొచ్చు డైమండ్లో అని చెప్పారు. సో అందుకే ఈసారి ఏం చేశానంటే, నేను ఇంతకు ముందు చూపించాను కదా గోల్డ్ది టెంపుల్ జ్యువెలరీ సెట్, లాంగ్ హారం అండ్ షార్ట్ నెక్లెస్, ఇయర్ రింగ్స్, ఆ సెట్ అయితే తీసేసుకున్నాను అనమాట. సో అది పడిండేది ప్రైస్ వచ్చేసి 13 lakhs పడిందండి. నేను అప్రాక్సిమేట్ ప్రైజెస్ చెప్తున్నాను మీకు. అంటే 12,98,000 చేంజ్ ఉంటే నేను ఒకసారి రౌండ్ ఫిగర్ చెప్పేస్తున్నాను అనమాట. 13 lakhs పడుతుంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ డైమండ్ది నచ్చింది అనుకోండి, అప్రాక్సిమేట్గా 20 lakhs ఇచ్చారనమాట ఎస్టిమేషన్. దీని ఫైనల్ది నేనేం చేయించలేదు, బికాజ్ నేను గోల్డ్ తీసుకున్నాను కాబట్టి. సో నేను తీసుకున్నది ఎలా అనిపిస్తుందో మీరు కామెంట్స్లో చెప్పండి డెఫినెట్గా. సో అక్కడ నుండి ఇంకా మేము మ్యాక్స్కి వెళ్ళిపోయాము. అక్కడ కొంచెం షాపింగ్ ఉండింది, నేను డ్రెస్సెస్ అవి తీసుకోవాలి అనుకున్నాను, కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట మ్యాక్స్లో ఇంత మంచి కలెక్షన్ దొరుకుతుంది అని చెప్పేసి. బాగుంది డ్రెస్సెస్. నేనైతే వెస్ట్రన్ వేర్ షర్ట్స్ ఇవేం చూడలేదు అసలు. బట్ యా, మ్యాక్స్ హ్యాస్ గుడ్ కలెక్షన్, ఎస్పెషలీ నైట్ వేర్ చాలా చాలా బాగుండింది. అండ్ మేము ఇంటికి వచ్చేసాం. నేను దర్శన్ ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళది ఇంకా వరలక్ష్మి వ్రతానికి కొంచెం షాపింగ్ ఉండింది. అంటే పెట్టుబడి శారీస్ ఉంటాయి కదా, అవి తీసుకోవడానికి, రిటర్న్ గిఫ్ట్స్ శారీస్ అవి తీసుకోవడానికి అయితే వెళ్ళారు. సో ఈ శారీస్ అయితే కొన్ని పర్చేస్ చేశారు. నేను ఇంతకు ముందు కూడా చూపించాను కదా మీకు శారీస్, అవి ఇవి మొత్తం అన్ని ఐశ్వర్య శారీస్లోనే తెచ్చేసారనమాట. సో రఘువీర టవర్స్ ఉంది కదా, లోపలికి ఉంటుంది అనమాట. మనకు వెళ్ళిన తర్వాత రైట్ సైడ్కి వస్తుంది. ఆంటీ దగ్గర బాగుంటాయండి శారీస్. అండ్ నేను వెళ్ళడానికి కుదరలేదు. ఆ రోజు వెళ్దాం అనుకున్నాను, కానీ మళ్ళీ మమ్మీ వాళ్ళు ఇంకా ఫ్రూట్స్ తీసుకుండేది. ఇంకా వరలక్ష్మి వ్రతం అంటే తెలుసు కదా, చాలా ఉంటాయి ప్రిపరేషన్స్, మళ్ళీ అంత తిరిగేది ఎందుకు అని చెప్పేసి నేను దర్శనం అయితే ఇంటికి వచ్చేసాము. మమ్మీ వాళ్ళు మొత్తం పనులన్నీ చూసుకున్న తర్వాత వచ్చారు. సో ఈ ఎల్లో శారీ ఏంటంటే దగ్గరలో మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ది హల్దీ ఉందన్నమాట. సో అందుకు ఆ హల్దీ కోసం అని చెప్పేసి ఎల్లో కలర్ శారీ తీసుకున్నారంట. ఈ పింక్ ఎందుకు నాకు చూసిన వెంటనే చాలా బాగా నచ్చింది, చాలా అట్రాక్టివ్గా ఉంటే ఇది నేను తీసేసుకున్నాను. సో యా, దట్స్ ఆర్ షాపింగ్ వ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నా, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. We will see you in our next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye guys.